మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మొదటి నుంచి ఊహించినట్లుగానే చిరంజీవిని చాలా కొత్తగా కానీ వింటేజ్ స్టైల్లో చూపించాడు అనిల్ రావిపూడి. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి లుక్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పండగ ముందే వచ్చినట్టు అనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా చిరంజీవిని సీరియస్ రోల్స్ లో లేదా ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాల్లోనే చూస్తున్నాం. కానీ ఈ ట్రైలర్లో చిరుని ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా చూడటం కన్నుల పండుగగా ఉంది. బట్టలు ఉతుకుతూ చిరు చేసే సందడి చూస్తుంటే అందరివాడు శంకర్ దాదా రోజుల నాటి గ్రేస్ గుర్తుకొస్తోంది. మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి కూల్ అండ్ క్లాసీ లుక్ లో చిరంజీవిని ప్రెజెంట్ చేయడం ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ లో మరో హైలైట్ చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్. అనిల్ రావిపూడి రాసిన డైలాగ్స్ కి చిరు తనదైన శైలిలో చెప్పిన మాడ్యులేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా నయనతారతో చిరంజీవి కెమిస్ట్రీ పీక్స్ లో ఉందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొమాంటిక్ గాను అదే టైంలో ఫన్నీ గాను ఉన్నాయి. నయన్ స్క్రీన్ ప్రెజెన్స్, చిరు ఎనర్జీ కలిసి సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే చివర్లో వచ్చే విక్టరీ వెంకటేష్ ఎంట్రీ మరో ఎత్తు. హెలికాప్టర్ నుంచి వెంకీ దిగుతుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్ వార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చూడడానికి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఈ మాస్ ఎంట్రీ అవసరమా అని చిరు అంటే దానికి వెంకీ మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీలోకి రాలేదా అని వేసిన సెటర్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి శంకర వరప్రసాద్ ట్రైలర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ అనిల్ రావిపూడి కలిసి భారీ హిట్ కొట్టబోతున్నారని అర్థమవుతోంది. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రసాలు కలగలిపి అనిల్ రావిపూడి వండిన ఈ విందు భోజనం ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. చిరు, వెంకీల కాంబినేషన్, అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ వెరసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.